పుచ్చకాయ మొక్కకు ఈ మీట్ ఫెర్టిలైజర్ వేస్తే కాయలు పెద్దగా పెరుగుతాయి. దోసకాయ మొక్కల్లో పూలు రాకపోతే ఈ న్యాచురల్ ఎరువు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో మిగిలిన వేస్ట్ సూపర్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. కేవలం 15 డేస్లో మొక్కలు అద్భుతమైన మార్పు కనిపిస్తుంది. అయితే చాలామంది చేసే తప్పు వల్ల మొక్కలు కాలిపోతున్నాయి. సరైన విధంగా ఇప్పుడు చెప్తాను, వినండి. ఒక్కసారి ఈ మటన్ ఫెర్టిలైజర్ వేశారంటే మీ మొక్కలు వేగంగా పెరిగి ఆకులు గాఢ హరితంగా మారిపోతాయి. ఇంట్లో మిగిలిపోయే మటన్ ముక్కలు ఎముకలు చెత్తలో వేయకుండా ఇలా వాడితే మొక్కలకు సూపర్ ఫెర్టిలైజర్ అవుతుంది. పూలు రావట్లేదా, కూరగాయలు చిన్నగా వస్తున్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇక మొక్కలకైతే నైట్రోజన్, కాల్షియం, ఫాస్ఫరస్ ఒక్క ఎరువులోనే కావాలంటే ఈ మటన్ ఫెర్టిలైజర్ ట్రై చేయండి. చాలామంది తెలియకుండా చేస్తున్న ఈ తప్పు వల్ల మొక్కలు కాలిపోతున్నాయి. సరైన విధంగా ఇప్పుడు చెప్తాను. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. అయితే ఈరోజు ఇంట్లో మొక్కలు వేగంగా పెరగాలి, ఆకులు పెద్దగా రావాలి, పూలు కాయలు బాగా రావాలంటే మంచి ఆర్గానిక్ ఎరువు చాలా అవసరం అన్నమాట. ఈరోజు మనం ఇంట్లోనే మిగిలిపోయే మటన్ వేస్ట్తో అద్భుతమైన ఫెర్టిలైజర్ ఎలా తయారు చేయాలో, దాని ప్రయోజనాలు ఏంటో, ఎలా వాడాలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో మొక్కలు కాలిపోకుండా ఎలా వాడాలో కూడా చెప్తాను. మటన్ ముక్కలు, ఎముకలు, కొవ్వు భాగాలు లేదా మటన్ కడిగిన నీళ్ళు చాలా పోషకాలను కలిగి ఉంటుంది. ఇక వీటిలో చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. చూడండి, చిన్న చిన్న ముక్కలు, లేకపోతే మీకు వీలైతే మిక్సీలో వేసుకోండి. ఇక అయితే ఇలా నైట్రోజన్ ఉంటుంది, ఫాస్ఫరస్, కాల్షియం, ప్రోటీన్ పదార్థాలు, సూక్ష్మ పోషకాలు ఉంటాయి. ఇవి మట్టిలో కలిసిన తర్వాత మొక్కలకు శక్తివంతమైన ఆహారంగా మారుతాయి అన్నమాట. నేను కొన్ని బనానా పీల్స్ వేస్తున్నా, ఎందుకంటే దీంట్లో చాలా పొటాషియం ఉంటుంది. మొక్కలకు చాలా అవసరం. పూలు మంచిగా రావాలంటే అవసరం అన్నమాట. కొంచెం బెల్లం వేస్తాం. ఇంకా బెల్లం వేస్తే మంచి ఫర్మినేట్ అవుతుంది అన్నమాట. చాలా త్వరగా ఎరువులాగా మారుతుంది. ఈ ఫెర్టిలైజర్లో నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది. ఆకులు వేగంగా పెరుగుతాయి, ఆకులు పెద్దగా వస్తాయి. ఇక మొక్క గాఢ హరిత రంగులోకి మారిపోతుంది. కొత్త కొమ్మలు వేగంగా వస్తాయి అన్నమాట. వేళ్ళు బలంగా మారుతాయి. ఎముకలలో ఉన్న పొటాషియం వల్ల వేళ్ళు లోతుగా పెరుగుతాయి. మొక్క మట్టిని బలంగా పట్టుకుంటుంది. పెరుగుదల వేగంగా ఉంటుంది. కాల్షియం మరియు ఇతర ఖనిజాల వల్ల పూలు ఎక్కువగా వస్తాయి, కాయలు పెద్దగా పెరుగుతాయి, కాయలు ఊడిపోవడం తగ్గుతుంది అన్నమాట. అయితే బలహీనమైన మొక్కలు మళ్ళీ ఆరోగ్యంగా మారుతాయి. ఎండిపోయినట్లు కనిపించే మొక్కలు గినంగా మంచి శక్తిని ఉంచుకుంటాయి. మట్టి సారవంతంగా మారుతుంది. ఇక మటన్ పదార్థాలు క్రమంగా కుళ్ళి మట్టిలో సూక్ష్మ జీవులను పెంచుతాయి. ఇక మట్టిని మృదువుగా మారుస్తాయి. ఈ మటన్ ఫెర్టిలైజర్ తయారీ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందు చూపించిన విధంగా మటన్ ముక్కలు లేదా ఎముకలు ఒక 4-5 తీసుకొని 2 స్పూన్ల బెల్లం వేసి 2 లీటర్ల నీళ్ళు, 2 అరటి తొక్కలు వేసుకొని బాగా అంటే మూత పెట్టేసి నానబెట్టేసేయాలి. అది ఎన్ని రోజులు? ఒక 7 డేస్ ఉంచుకోవాలి. ఇక మటన్ ముక్కలు లేదా ఎముకలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే ఇంకా త్వరగా అయిపోతుంది అన్నమాట. ఇక అయితే ఇలా అయితే ఇక తొందరగా చూడండి ఎట్లా మెత్తగా అయిపోయింది. అసలు ఫస్ట్ అయితే ఎంత గట్టిగా ఉన్నాయి చూడు. 7 డేస్ అయ్యేసరికి మొత్తం మెత్తగా అయిపోయినాయి అనమాట. ఇందులోనే కలిసిపోయినాయి వాటర్లో. ఇక ఫర్మేట్ సమయంలో దుర్వాసన గినంగా రావచ్చు. ఇంటి లోపల కాకుండా బయట ఉంచండి. పిల్లలని అయితే అస్సలు తాగకుండా చూడండి. ఇక 1 గ్లాస్ మటన్ ఫెర్టిలైజర్కు 10 గ్లాసుల నీళ్ళు కలపాలి. అందుకోసమని ఇక ఇంత దానికి నేను కుండ నిండా వాటర్ పోస్తున్నా. డైరెక్ట్గా ఎప్పుడు వేయొద్దు. ఇక మొక్కల కాండానికి దగ్గరగా కాకుండా చుట్టూ మట్టిలో పోయండి. ఇక 15 రోజులకు ఒక్కసారి సరిపోతుంది. అతి ఎక్కువగా వేస్తే మొక్కలు కాలిపోవచ్చు అన్నమాట. ఎక్కువసార్లు మాత్రం అస్సలు వాడొద్దు. ఈ మొక్కలను ఇది మొక్కలకు చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. చూడండి అసలు ఎట్లా మెత్తగా అయిపోయింది. అసలు మటన్ ఎంత గట్టిగా ఉంటుంది. ఇది చూడండి ఎట్లా మెత్తగా అయిపోయింది. ఇది గినంగా ఏం వేస్ట్ కాదు, మట్టిలో పెట్టేసుకోవాలి.
మట్టిలో పెట్టేసుకుంటే అంటే మట్టిని మంచి సారవంతంగా మారుస్తుంది అనమాట. ఇది ఒక దోస, వాటర్ మెలన్ అనే కాదు, టమాటా, మిరప, వంకాయ, దానిమ్మ, జామ, పూల మొక్కలు, హైబిస్కస్, కరివేపాకు లాంటి మొక్కలకు బాగా ఉపయోగపడుతుంది ఈ ఫెర్టిలైజర్. తప్పకుండా ట్రై చేసి చూడండి. నేను చూడండి ఈ కుండ నిండా వాటర్ పోసేసుకుంటా. ఇది డైరెక్ట్గా పోయడం మాత్రం మంచిది కాదు, ఇలాంటి తప్పులు మాత్రం చేయొద్దు. ఇలా చేస్తే వేలు కాలిపోతాయి. ఇక ఎక్కువగా వాడకండి, ఎక్కువ ఎరువు ఎక్కువ పెరుగుదల కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఇక ఎండలో మాత్రం పోయడం మంచిది కాదు, ఉదయం లేదా సాయంత్రం ఇది మాత్రమే వాడాలన్నమాట. ఇకపోతే ఈ మటన్ ఎముకలను పొడి చేసి మట్టిలో కలిపితే కాల్షియం పెరుగుతుంది. బనానా పీల్స్తో కలిపితే పూలు ఎక్కువగా వస్తాయి, అందుకే నేను బనానా పీల్స్తో గినంగా కలిపిన. ఇక వర్మి కంపోస్టుతో కలిపితే ఇంకా మంచి ఫలితం వస్తుంది. నేను అది గినంగా ఒకసారి ట్రై చేసి మీకు చూపిస్తాను అనమాట. వర్మి కంపోస్ట్ తోటి కలిపి ఇంకొక ఫెర్టిలైజర్ తయారు చేసి మీ ముందుకు తీసుకొని వస్తా. తప్పకుండా మీరు ఇలాంటి ఫెర్టిలైజర్ తయారు చేయండి. ఇలా ఇంట్లో మిగిలిపోయే మటన్ వేస్ట్ తోటి అద్భుతమైన ఆర్గానిక్ ఫెర్టిలైజర్ తయారు చేసి మొక్కలకు వేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. కానీ సరైన మోతాదులో మాత్రమే వాడాలి, కొంచెం కొంచెం మాత్రమే వేయాలి. ఇంకా వాటర్ కంటెంట్ ఎక్కువనే ఉండాలి, అంటే చిక్కగా వేయొద్దు. వాటర్ కొంచెం 10 కాదు, 11-12 అంటే 1:10 రేషియోలోనే కాదు, 1:11-12 రేషియోలో ఇచ్చినా 1:10 రేషియో కంటే మాత్రం తక్కువ తగ్గియొద్దు అనమాట. అయితే ఇలా చేయండి, మీ మొక్కల్లో మంచి గ్రోతింగ్ ఉంటుంది. అన్ని మొక్కలకు వేసుకున్నాయి. ఇగో ఇది అలోవెరా అనమాట. అంటే ఎండిపోతున్నాయి ఈ మొక్కలు, అందుకోసమని వీటికి గినంగా వేస్తున్నా. చూడండి అలోవెరా చాలా మంచిది. ఇలాంటి అంటే అడేనియం ప్లాంట్స్ గినంగా ఉన్నాయి. అంటే వీటికి వాటర్ పోయట్లేదు, అందుకోసమని ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్ ఇస్తున్నా. చూడండి వాటర్ మెలన్ ప్లాంట్, ఇంత మంచి వాటర్ మెలన్స్ రావాలంటే చిన్న కుండీలో వాటర్ మెలన్స్ రావాలంటే ఇట్లాంటి ఫెర్టిలైజర్ ఇవ్వాలి. ఎందుకంటే ఆ మట్టిలోని సారం ఆ కాయలు రావడానికి సరిపోదు, కాబట్టి ఇట్లాంటి ఫెర్టిలైజర్స్ ఇచ్చిరనుకో మంచిగా అది కాయలు వస్తాయి, పువ్వులు వస్తాయి అన్నమాట. పూత మంచిగా వస్తేనే కాయలు గినంగా సూపర్గా వస్తాయి అన్నమాట. ఇకపోతే ఈ ఫెర్టిలైజర్ వల్ల కాయల సైజు పెరుగుతుంది, తీపి గినంగా పెరుగుతుంది. ఇక నైట్రోజన్ వల్ల మొక్క వేగంగా పెరుగుతుంది. పూలు ఎక్కువ అయితేనే కాయలు కూడా బాగా వస్తాయి అన్నమాట. కొత్త కొమ్మలు త్వరగా వస్తాయి. ఇక ఎక్కువ దోసకాయలు వస్తాయి. సరైన మోతాదులో వేస్తే దిగుబడి పెరుగుతుంది. బలహీనమైన మొక్కలు ఆరోగ్యవంతంగా మారుతాయి, పసుపు ఆకులు తగ్గిపోతాయి అన్నమాట ఈ ఫెర్టిలైజర్ వేయడం వల్ల. అందుకే మీ ఇంట్లో తప్పకుండా ఇట్లాంటి ఫెర్టిలైజర్స్ ఉపయోగిస్తే మీ మొక్కల్లో చాలా మంచి గ్రోత్ ఉంటుంది. తప్పకుండా మీరు ఉపయోగించిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనే విషయాలు నాకు కామెంట్లో తెలియజేయండి. ఇంకా మీకు ఎలాంటి ఫెర్టిలైజర్స్ నచ్చినాయో గినంగా నాకు తెలియజేయండి. దాన్ని బట్టి నేను ఇంకా ఎలాంటి ఫెర్టిలైజర్స్ గురించి మీకు చెప్పాలో నేను తెలుసుకుంటాను. మీకు ఇంకేదైనా ఫెర్టిలైజర్స్ గురించి కావాలంటే నాకు కామెంట్ చేయండి. నాకు ఈ ఫెర్టిలైజర్స్ గురించి కావాలి అని నేను వీడియో చేసి మీకు పెడతాను. ఇకపోతే ఈ వీడియో మీకు ఉపయోగపడిందే అనుకో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి గార్డెనింగ్ టిప్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.